ఐపీఓ బాంబ్. నిన్న జరిగిన బజాజ్ ఫైనాన్స్ ఐపీఓ కంపెనీ అడిగింది 6,500 crores అయితే సబ్స్క్రైబ్ అయింది 3,23,000 crores. అంటే వాళ్ళు అడిగిన అమౌంట్ కన్నా చాలా ఎక్కువ రెట్లు ఇన్వెస్టర్స్ సబ్స్క్రైబ్ చేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది లార్జ్ రిటైల్ బేస్. మన ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా పెరిగారు. 2020తో కంపేర్ చేస్తే మార్చ్ 2024కి 3 times రిటైల్ ఇన్వెస్టర్స్ పెరిగారు. అరౌండ్ ఇప్పుడు 9.2 crores రిటైల్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళు ప్రతి ఐపీఓ రాగానే సో మార్కెట్ స్పెక్యులేషన్స్లో చూసి ఐపీఓ లిస్ట్ అయ్యేటప్పుడు గ్రేప్ అమౌంట్ లిస్ట్ అవుతుంది, మనకి ఎక్కువ లాభాలు వస్తాయని ఆశతో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఎంతమంది అనాలిసిస్ చేస్తున్నారు? ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఐపీఓలో పెట్టారు. ఎంతమంది ఇన్వెస్టర్స్, ఎంతమంది ఐపీఓ అప్లై చేసిన వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ యొక్క కంపెనీ ఫైనాన్షియల్ చూశారు? బజాజ్ ఫైనాన్స్ యొక్క ఐపీఓ వాళ్ళు కలెక్ట్ చేసిన మనీ ఎందుకు వాడుతున్నారు వీళ్ళకి ఎంతమంది తెలుసు? మీరు రీసెంట్గా వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీ ఐపీఓలో 76 రూపీస్కి కంపెనీ షేర్ ఇష్యూ చేస్తే సో రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ స్పెక్యులేషన్ వల్ల ఈ షేరు 76 నుంచి 151 రూపీస్ దాకా పోయింది. అంటే ఆల్మోస్ట్ ఇన్ 1-2 monthsలో షేర్ ప్రైస్ డబుల్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో అది 110 రూపీస్కి ట్రేడ్ అవుతూ ఉంది. ఇది క్లియర్ మార్కెట్ స్పెక్యులేషన్. మీకు అర్థమవుతుందా? ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఒక బ్యాంక్ నిఫ్టీ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల పెద్ద బ్యాంకు 1 yearలో పెరిగిన గ్రోత్ ఓలా ఎలక్ట్రికల్ లాస్ మేకింగ్ కంపెనీ 1 monthలోనే అంత గ్రోత్ చూపించింది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ దాని పరిస్థితి ఎలా ఉంది? 110 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ నా ప్రొడిక్షన్ కరెక్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ ఏ ప్రైస్కి అయితే ఇష్యూ ప్రైస్ 75 రూపీస్ ఆ ప్రైస్ దగ్గరే మళ్ళీ వెళ్తుంది. సో ఇప్పుడు దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంత లూజ్ అవుతారు? 150 దగ్గర ఎంటర్ అయిన వాళ్ళు 111, 110 దగ్గర షేర్ పోతే ఎంత మనీ వాళ్ళు కోల్పోయినట్టు. సో ఎవరైనా ఐపీఓ వెళ్ళేటప్పుడు, ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లేదా ఒక కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ని వాళ్ళు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. వాటిలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే లిక్విడిటీ. సరే, మనం ఈరోజు కంపెనీలో షేర్స్లో డబ్బులు పెడుతున్నాము, ఆ డబ్బులకి రేపు లాభం రావచ్చు రాకపోవచ్చు. బట్ మనం పెట్టిన షేర్స్ని రేపొద్దున మనకు అవసరం అయినప్పుడు షేర్స్ని అమ్ముకోగలుగుతామా? షేర్స్ని మనం అమ్మాలనుకుంటే కొనే పర్సన్ ఉన్నాడా? మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎంఈ లిస్టెడ్ కంపెనీస్, ఎస్ఎంఈ ఐపీఓలు అయితే షేర్స్ లాట్స్లోనే ట్రేడ్ అవుతాయి. అంత పెద్ద లాటు కొనేవాళ్ళు లేకపోతే మీరు రేపు అమ్మాలన్నా అమ్మలేరు. అందువల్ల ఎస్ఎంఈ ఐపీఓకి లిక్విడిటీ తక్కువ. సో లిక్విడిటీ మనం చాలా బాగా చూసుకోవాలి. నెక్స్ట్, మన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి? ఇప్పుడు మీరు పెట్టే డబ్బులు మీకు ఇమీడియట్గా ఎప్పుడు అవసరం ఉంటుంది? నెక్స్ట్ 3 monthsలో అవసరం ఉండిద్దా? నెక్స్ట్ 6 monthsలో అవసరం ఉండిద్దా? లేదా 5 years 10 years దాకా నాకు ఈ మనీతో పని లేదు. సో మనం ఫైనాన్షియల్ గోల్ ఏంటి? సో నేను పెట్టే డబ్బులు ఓన్లీ టు మేక్ ప్రాఫిట్సా? ఓన్లీ టు మేక్ ప్రాఫిట్స్ అయితే మీరు స్పెక్యులేటివ్ షేర్స్ని, ఎక్కువ వొలాటిలిటీ షేర్స్ని పెట్టుకోవాలి. నాకు ప్రాఫిట్తో సంబంధం లేదు, ఐ వాంట్ టు మేక్ వెల్త్. నేను వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే, ఓ 10 years 15 years హోల్డ్ చేయాలనుకుంటే దెన్ ఓన్లీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ఆ విధంగా అనాలిసిస్ చేసి ఆ కంపెనీస్లో పెట్టండి. మీరు చూడండి, ఎంఆర్ఎఫ్ కంపెనీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎంఆర్ఎఫ్ కంపెనీ షేరు ₹1,00,000 దాటింది, ₹1,00,000 ఎంత పెద్ద కంపెనీ అనుకుంటారు. బట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 10 రూపీస్. 10 రూపీస్ నుంచి కంపెనీ షేరు ఒక కన్విక్షన్తో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకొని 10 రూపీస్ కొన్న షేరు 1 lakh దాకా ఎంతమంది హోల్డ్ చేస్తుంటారు? ఇన్ని ఇయర్స్ పాటు ఎంతమంది వెయిట్ చేస్తుంటారు? సో 10 రూపీస్ పెరిగినప్పుడు టెంప్ట్ అయ్యి 15 రూపీస్కే 5 రూపీస్ లాభం వచ్చిందిగా, 50% రిటర్న్ వచ్చింది కానీ అమ్ముకుంటే ఈరోజు వాళ్ళు ₹1,00,000 లాభాన్ని చూడగలుగుతారా? సో వీ నీడ్ టు సీ వాట్ అవర్ లాంగ్ టర్మ్ గోల్. నెక్స్ట్ 20 years 25 years దాకా నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఆ కంపెనీ ఫ్యూచరిస్టిక్ ఆలోచించినప్పుడు కంపెనీ పడిపోయినప్పుడు దాని ఒక ఆపర్చునిటీ తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం, హోల్డ్ చేస్తే మనకి షేర్ వీ క్యాన్ క్రియేట్ వెల్త్. సో మన లిక్విడిటీ ఉందా, మన ఫైనాన్షియల్ గోల్ ఏంటి అని మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఫండమెంటల్ అనాలిసిస్. కంపెనీ షేర్స్లో మనం పెడుతున్నాము, అట్లీస్ట్ కంపెనీ ఏ రంగంలో ఉంది, వాళ్ళు ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారా, వాళ్ళు సోలార్ ఎనర్జీలో ఉన్నారా, వాళ్ళ ఒక సాఫ్ట్వేర్ కంపెనీయా, ఒక ట్రేడింగ్ కంపెనీయా, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీయా? సో కంపెనీ ఏ రంగంలో ఉంది అని మనం తెలుసుకోవాలి. ఆ రంగానికి ఫ్యూచర్ ఉండిద్దా లేదా తెలుసుకోవాలి. ఒక ఎలక్ట్రికల్ బ్యాటరీస్ మేకింగ్ కంపెనీ, సో ఫ్యూచర్ ఉండేది. ఎలక్ట్రికల్ బ్యాటరీస్ ఉండే కొన్ని ఫ్యూచర్లో అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఎలక్ట్రికల్ బ్యాటరీస్ కావాల్సి వస్తుంది. సో అలాంటి కంపెనీస్ ఫ్యూచర్ ఉండేది. సో మన కంపెనీని అనాలిసిస్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ చేసి లిస్ట్ అయిన ప్రతి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటి, లాస్ట్ 5 yearsలో కంపెనీ సేల్స్ ఎంత, లాస్ట్ 5 yearsలో కంపెనీ ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఆన్ ఈక్విటీ ఎంత, పిఈ రేషియో ఎంత, అవన్నీ అనాలిసిస్ చేస్తే మాకు ఐడియా వచ్చింది. సో కంపెనీలో పెట్టవచ్చా పెట్టకూడదా?
నెక్స్ట్ కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, మేనేజ్మెంట్ ఎలా ఉంది, మేనేజ్మెంట్కి నిజంగా బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా, మేనేజ్మెంట్కి బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ లేకుండా ఫండ్స్ని ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా, వచ్చిన ఫండ్స్ని ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా. మేనేజ్మెంట్ యొక్క ఇంటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేనేజ్మెంట్ డైరెక్టర్ యొక్క క్రెడిబిలిటీ పెరిగితే కంపెనీ సేల్స్ పెరిగితే, కంపెనీ సేల్స్ పెరిగితే షేర్ వాల్యూ పెరిగిపోయింది. సో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యొక్క బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా కంపెనీ మేనేజ్మెంట్ ఏదైనా పొలిటికల్ పార్టీలో అఫిలియేట్ అయినాయా, పొలిటికల్ పార్టీలు అఫిలియేట్ అయితే ఆ పార్టీ అధికారంలో అప్పుడే షేర్ పెరిగింది, పార్టీ అధికారం పోవాలని షేర్ వాల్యూ తగ్గిపోయింది. అవి కూడా మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా కంపెనీలో మేనేజ్మెంట్ ఎంత షేర్ హోల్డ్ చేసుకున్నారు, షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఎంత అమౌంట్ వాళ్ళు డైల్యూట్ చేస్తున్నారు, సో వాళ్ళ కంపెనీలో షేర్స్ అమ్మేసి బయటకు వెళ్ళిపోతున్నారా లేదా వాళ్ళు హోల్డ్ చేసుకొని కంపెనీని పెద్ద చేయాలని చూస్తున్నారా, అది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో ఎంత అమౌంట్ షేర్ హోల్డర్స్ హోల్డ్ చేసినారో చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేసు మీరు ఐపీఓలో పెడుతున్నారు, ఐపీఓలో పెట్టినప్పుడు కంపెనీ ఎంత అమౌంట్ అడుగుతుంది, ఏ రేట్కి ఇష్యూ చేస్తుంది, కంపెనీ యొక్క ఆ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత, కంపెనీకి ఫేస్ వాల్యూ ఉండిద్ది, ఇష్యూ ప్రైస్ ఉండిద్ది, లిస్టింగ్ ప్రైస్ ఉండిద్ది, తర్వాత మార్కెట్ ప్రైస్ ఉండిద్ది. సో అంటే ఫేస్ వాల్యూ ఎంత, వాళ్ళకి ఎంత ఇష్యూ చేస్తున్నారు, ఆ వచ్చిన డబ్బుల్ని ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా, కొత్త ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకుంటున్నారా, అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కంపెనీకి ఏమైనా ఆన్ హ్యాండ్ ఏమైనా కాంట్రాక్ట్ ఉన్నాయా, ఆర్డర్స్ ఉన్నాయా, బుక్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ 5,000 కోట్లు బుక్ ఆర్డర్ ఉంది, నేను నెక్స్ట్ 2-3 yearsలో ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆ బుక్ ఆర్డర్స్ ఏమన్నా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కంపెనీ ఎక్కడైనా వెండర్ లాగా లిస్ట్ అయి ఉందా, సో అలా వెండర్ లాగా లిస్ట్ అయి ఉంటే వాళ్ళకి ప్రాజెక్ట్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది కాబట్టి అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో కానీ ఐపీఓకి వెళ్ళే ఉందో చాలా కాషియస్గా మీరు చూసుకోవాలి. ఆ డబ్బుల్ని వాళ్ళు ఎందుకు వాడుతున్నారు, లోన్స్ రీపేమెంట్ కోసం వాడుతున్నారా, లోన్స్ రీపేమెంట్ కోసం వస్తే మీరు పెట్టిన డబ్బుల్ని కంపెనీ లోన్స్ రీపే చేస్తుంది. సో వీ నీడ్ టు బి మేక్ షూర్ దట్ ద ఫండ్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద పర్పస్, వాళ్ళు ఏ పర్పస్ కోసం కాల్ చేస్తున్నారు అది వాడుతున్నారని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ట్యాక్సేషన్. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెడతారు రేపొద్దున ఎంత ట్యాక్స్ వచ్చింది, లాంగ్ టర్మ్లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఒకలాగా ఉండిద్ది, షార్ట్ టర్మ్లో అయితే ఒకలాగా ఉండిద్ది. సో ఈ ఫ్యాక్టర్స్ని మనకి లిక్విడిటీ ఉంటుందా లేదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేసిక్ అనాలిసిస్ ఏంటి, వాళ్ళు ఐపీఓకి వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారు, ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని మనం అప్రాపరియేట్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎలాగైతే మనం ఫ్రెండ్కి 1 lakh రూపీ మనీ ఇస్తే అన్నప్పుడు ఆ ఫ్రెండ్ మనకు ఆ డబ్బులు ఇవ్వగలుగుతారా లేదా, వాడు ఏ పరిస్థితిలో ఉండి మన డబ్బులు అడుగుతుందో, మనం ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ మనకు వెనక్కి వస్తాయా లేదా, ఎలాగైతే మనం బేసిక్ చెక్ చేస్తామో ఆ పర్సన్ ఎలాంటి వాడు, ఆ వచ్చిన డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేస్తుందో, తాగటానికి వాడుతుందా లేదా హెల్త్ ప్రాబ్లమ్ వాడుతుందా లేదా చదువు కోసం వాడుతుందా లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుతుందా, ఎలాగైతే మనం కొన్ని బేసిక్ స్టెప్స్ మన ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎలాగైతే చెక్ చేస్తామో ఒక మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు కూడా అలానే మనం చెక్ చేయాలి. గుడ్డిగా ఎవరో చెప్పారు ఈ షేర్ పెరుగుతుందంట కొంటే మంచిది అని మీరు ఇన్వెస్ట్ చేయకుండా మినిమం అనాలిసిస్ చేసి మీరు షేర్లో ఇన్వెస్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను.